వావ్! వాట్ ఎ బ్యాటింగ్ బై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. నిజంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటం అంటే ఇదేనేమో. ఎందుకంటే టీమిండియా యూఎస్ఏ లాంటి చిన్న జట్టుతో ఆడుతున్నప్పుడు బ్యాటర్లంతా చేతులు ఎత్తేసినా సూర్య మాత్రం నిజమైన కెప్టెన్గా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. సో విషయం ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో యూఎస్ఏ వర్సెస్ ఇండియా మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియా పవర్ ప్లే ముగిసేసరికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శుభం దుబే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో సూర్య క్రీజులోకి వచ్చి విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవాలి. ఎస్పెషల్గా 16వ ఓవర్ నుంచి సూర్యకుమార్ అసలు సిసలైన బ్యాటింగ్ మొదలవడం జరిగింది. అలా 16వ ఓవర్లో సౌరవ్ వేసిన ఫస్ట్ బాల్కి 4 కొట్టడం, సెకండ్ బాల్కి 4 కొట్టడం, ఫిఫ్త్ బాల్కి 4 కొట్టడం, లాస్ట్ బాల్కి 6 కొట్టడంతో ఓవరాల్గా ఆ ఓవర్లో 21 పరుగులు రాబట్టడం జరిగింది. అలా 16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 116 పరుగులు చేయడం జరిగింది. తోటి బ్యాటర్లంతా వికెట్లు కోల్పోతున్న 18th ఓవర్లో ఫస్ట్ బాల్లోనే 4 కొట్టడంతో 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత మరింత చెలరేగి ఆడడం జరిగింది. అలా 19th ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆడిన విధానమే వేరు. ఎందుకంటే సెకండ్ బాల్ 4 కొట్టడం, ఆ తర్వాత ఫోర్త్ బాల్కి 6 కొట్టడంతో టీమిండియా స్కోరు 140 పరుగులకు అందుకోవడం జరిగింది. ఇక 20th ఓవర్లో సూర్యకుమార్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఫస్ట్ బాల్కి 4 కొట్టడం, ఆ తర్వాత సెకండ్ బాల్కి 6 కొట్టడం, థర్డ్ బాల్కి 6 కొట్టడం, ఆ తర్వాత ఫోర్త్ బాల్కి 4 కొట్టడంతో టీమిండియా 20 ఓవర్లలో 161 పరుగులు చేయడం జరిగింది. నిజానికి టీమిండియా చేసిన 161 పరుగులు అనేవి భారీ స్కోరు కాకపోవచ్చు, కానీ టీం అట్లీస్ట్ 100 పరుగులు చేస్తే చాలు అనుకునే సిచ్యువేషన్ నుంచి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది అంటే అది సూర్యకుమార్ చలవే అని చెప్పుకోవాలి. అలా సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టీంకి నిజమైన బ్యాక్ బోన్గా నిలవడమే కాకుండా నిజమైన కెప్టెన్ అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది.